పట్టుదలతో చదివి గ్రూప్ 2 అధికారులుగా ఎంపికైన మోతుకూరి రవీంద్రబాబు, రావూరి సుబ్బారావులు మంచి పేరు తెచ్చుకోవాలని పీడీసీసీ బ్యాంక్ చైర్మన్ డాక్టర్ కామెపల్లి సీతారామయ్య ఆకాంక్షించారు. ఉపాధ్యాయులుగా పాఠాలు బోధిస్తూ గ్రూప్ 2 అధికారులుగా ఎంపికైన రవీంద్రబాబు, సుబ్బారావులను తెలుగునాడు ఉపాధ్యాయ సంఘం జిల్లా శాఖ ఆధ్వర్యంలో ఒంగోలులోని శ్రీ హర్షిని డిగ్రీ కళాశాలలో ఆత్మీయ సభ నిర్వహించారు. ముఖ్య అతిథిగా డాక్టర్ సీతారామయ్య మాట్లాడుతూ గ్రూప్ 2లో మున్సిపల్ కమిషనర్ గా నియమితులైన రవీంద్రబాబు ఒంగోలు నగరపాలక సంస్థ కమిషనర్ వెంకటేశ్వరరావుని ఆదర్శంగా తీసుకుని విధులు నిర్వర్తించాలంటూ సూచించారు. అలాగే ఏఎస్ఓగా ఎంపికైన సుబ్బారావు కూడా తన విభాగంలో రాణించాలంటూ ఆకాంక్షించారు. ఉపాధ్యాయ వృత్తి నుండి ఎగ్జిక్యూటివ్ పోస్టులో ఇదే హార్డ్ వర్క్ తో పనిచేసి మంచి పేరు తెచ్చుకోవాలని సూచించారు. రవీంద్రబాబు, సుబ్బారావుల విజయం వెనుక వారి సతీమణుల సహకారం కూడా ఎంతో ఉందని డాక్టర్ సీతారామయ్య ప్రత్యేకంగా అభినందించారు. ఒంగోలు నగరపాలక సంస్థ కమిషనర్ వెంకటేశ్వరరావు మాట్లాడుతూ ఉపాధ్యాయ వృత్తి ఎంతో ఉత్తమమైందని, ఆ రంగం నుండి వచ్చిన మీరు గ్రూప్ 2 అధికారులుగా ఎంపిక కావటం పట్ల అభినందించారు. సంకల్పం ఉంటే దేన్నైనా సాధించవచ్చనే దానికి వీరు నిదర్శనమన్నారు. ప్రస్తుతం వారు ముందు ఉద్యోగ సవాలు ఉందని, సీనియర్ల సలహాలు తీసుకుంటూ సక్సెస్ కావాలంటూ సూచించారు. ఈ కార్యక్రమంలో హర్షిని విద్యా సంస్థల చైర్మన్ గోరింట్ల రవికుమార్, రిటైర్డ్ ఏఎస్ఓ ఆళ్ల హనుమంతరావు, టీడీపీ సీనియర్ నాయకులు పాటిబండ్ల వెంకటేశ్వర్లు, తెలుగునాడు ఉపాధ్యాయ సంఘం రాష్ట్ర అధ్యక్షులు మన్నం శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. ఉన్నతంగా తీర్చిదిద్దేదానికి నేను అభివృద్ధిలో భాగస్వామ్యము స్థాపించినప్పటి నుంచి వెన్నుదన్నుగా నిలుస్తూ ప్రతి కార్యక్రమానికి ఆర్థికంగా కానీ సహాయ సహకారాలు అందిస్తున్నటువంటి మరి మన చదివించండి మరి అలాంటి ఉన్నత సార్ యొక్క స్ఫూర్తి తర్వాత తరం వారు ఎలా ప్రేరణగా తీసుకోవాలో మీరు చక్కని సందేశం ఇస్తున్నారు. ధన్యవాదాలు. మరి సార్కి మరి కార్యక్రమానికి ముఖ్యంగా అతిథిగా చేసినటువంటి వేదిక అనే కొంచెం మీరు ఇటారు సార్ కనబడదు. మరి నరేంద్రబాబుకి నిజంగా తెలంగాణ ఉపాధ్యాయ సంఘము వారి కృషి. ఈరోజు మన గ్రూప్ 2 ఫలితాల్లో పట్టుదలతో చదివి ఒక ఉపాధ్యాయునిగా పనిచేస్తూ పట్టుదలతో చదివి కష్టపడితే సక్సెస్ అనేది మనకు చేరువవుతుంది. కాబట్టి డెఫినెట్గా ఆ సక్సెస్ని తీసుకొని ఈరోజు మన గ్రూప్ 2 ఫలితాల్లో మనం కమిషనర్గా అయిన ఉద్యోగం ప్రారంభించడం నిజంగా సంతోషించదగ్గ విషయం. అట్లాగే మన వేదిక మీద ఉన్నటువంటి మన ఒంగోలు కమిషనర్ గారు, ఆయన మన ఒంగోలుని ఎలా తీర్చిదిద్దుతున్నారో అందరూ చూస్తూనే ఉన్నారు. మన ఎమ్మెల్యే గారి సహకారంతో ఆయన్ని ఒక రోల్ మోడల్గా తీసుకొని రవీంద్రబాబు ఇందాక సార్ అన్నట్టు పొలిటికల్ ఛాలెంజెస్ ఉంటాయి, ఎన్నో ఛాలెంజెస్ ఉంటాయి ప్రజా జీవితంలో మన దీనిలోకి వచ్చినప్పుడు ఉద్యోగంలోకి. అటువంటివన్నీ సున్నితంగా ఫేస్ చేస్తూ ప్రతి ఒక్కరికి అంటే మంచిగా చెప్తూ చేయగలిగిన పనుల వరకు చేసుకుంటూ మంచి పేరు తీసుకొచ్చుకోవాలని కోరుకుంటా ఉన్నా. అలాగే మన సుబ్బారావు గారు కూడా వారు కూడా వారి యొక్క ఉద్యోగంలో మంచి పేరు తీసుకొచ్చుకోవాలి. హార్డ్ వర్క్ చేస్తే ఇంతకంటే ఇంకా సక్సెస్ ఉంటుంది కాబట్టి ఇంతటితో ఆగిపోకూడదు. ఇంకా వాళ్ళ ఇంట్లో వాళ్ళ సతీమణుల సహకారంతో ఇంకా బాగా చదివి ఇంకా మంచి పరిస్థితి మంచి స్టేజ్కి వెళ్ళాలని కోరుకుంటామని ఇక్కడికి నేను జస్ట్ థ్యాంక్స్ చెప్పడానికి, కంగ్రాట్స్ చెప్పడానికి వచ్చాను. సో థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ మీరు బాగా మీ ఉద్యోగంలో సక్సెస్ కావాలని మీ ఇద్దరిని కోరుకుంటూ సెలవు తీసుకున్నాను. థ్యాంక్ యూ. గోరంట్ల రవికుమార్ గారు, అలాగే ఇక్కడ వేదికపై ఉన్నటువంటి విద్యా సంస్థలకు సంబంధించిన ఉపాధ్యాయ మిత్రులు మరియు
ఎంఈఓలందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు. మరి విజేతలైనటువంటి సుబ్బారావు గారు, రవీంద్ర గారికి ఇద్దరికి కూడా అభినందనలు తెలియజేస్తూ, సో ఉపాధ్యాయ వృత్తి అనేటువంటిది నిరంతరం నేర్చుకుంటూ ఉండే వృత్తి. నేను కూడా 97లో డిఎస్సి ద్వారా స్కూల్ అసిస్టెంట్గా సెలెక్ట్ అయ్యాక నేను కూడా గ్రూప్స్ ప్రయత్నం మానలేదు. అందుకని ఒక సామెత ఉంది, ప్రయత్నించేవాడు గెలుస్తాడు లేదా ఓడిపోతాడు, ప్రయత్నించని వాడు నిశ్చయంగా ఓడిపోతాడు అని ఒక సామెత ఉంది. కాబట్టి ప్రయత్నం అనేది కంటిన్యూగా జరుగుతుండాలి. పట్టు వదలని విక్రమార్కులాగా ప్రయత్నించినటువంటి మన ఇద్దరు కూడా సుబ్బారావు, రవీంద్ర విజయాన్ని సాధించడం దానికి కారణం అంటే మనకు ఒక సంకల్పం అనేది ఉండాలి. సంకల్పం అనేది బలంగా ఉంటే ఖచ్చితంగా ఎంతటి వారైనా సరే అపజయం అనేది ఎరగకుండా ముందుకెళ్ళి విజయాన్ని సాధిస్తారు వాళ్ళు. సో కాబట్టి ఈరోజు వీరిద్దరు గ్రూప్ 2 సాధించాలంటే దాని వెనక వాళ్ళు చేసినటువంటి కఠోర శ్రమ, నిరంతర కృషి, పట్టుదల, సంకల్పాలే ఈ విజయానికి మనకు వారు సాధించిన విజయానికి తార్కాణంగా మనం చెప్పుకోవచ్చు. సో ఇదంతా ఒక ఎత్తు అయితే, ఉద్యోగ జీవితం మరొక సవాలు ఉంటుంది. అందుకని సక్సెస్ అనేది అది ఎప్పుడు కూడా గమ్యం కాదు, అది నిరంతరమైనటువంటి ప్రయాణంగానే ఉంటుంది. సో ఆ విధంగా మనకు విజయం అనేది మజిలీ కాదు, అది ఒక నిరంతర యాత్ర. సో ఇప్పుడు విజయం సాధించిన వీళ్ళిద్దరూ ఇది విజయం కాదు, వారు ఉద్యోగంలో చేరిన తర్వాత మళ్ళీ అక్కడ రాణిస్తూ ఉంటే ఆ విజయాలు కొనసాగుతూ ఉంటాయి. సో అందుకని అది ఎక్కడ గమ్యం అనేది కాదు, సక్సెస్ అనేది గమ్యం ఉండదు, అది నిరంతర యాత్రగానే కొనసాగుతూ ఉంటుంది. రేపు మున్సిపల్ కమిషనర్ అయినాక మరి చాలా సవాళ్ళను ఎదుర్కోవాల్సి ఉంటుంది రవీంద్ర. అవన్నీ ఎదుర్కొంటూ ముందుకు సాగినప్పుడే అక్కడ సక్సెస్ వస్తుంది. అక్కడ మళ్ళీ ఫెయిల్యూర్స్ మన కోసం ఎదురు చూస్తుంటాయి. దాన్ని అధిగమించాలంటే మళ్ళీ గ్రూప్కి ఎలా ప్రయత్నం చేసి పట్టుదలతో సాధించాలో ఆ విధంగా నిరంతరం మనం నేర్చుకుంటూనే ఉండాలి. మన వృత్తిలో మనకు తెలియని విషయాలు ఎన్నో ఉంటాయి, అవి మళ్ళీ మన సీనియర్స్ అడిగి తెలుసుకుంటూ, నేను కూడా విద్యా సంస్థల నుంచి వచ్చిన వాడిని కాబట్టి స్కూల్ అసిస్టెంట్గా చేశాను, జూనియర్ లెక్చరర్గా చేశాను. ఆ తర్వాత నేను పిహెచ్డి చేసి డిగ్రీ కాలేజీలో అసిస్టెంట్ ప్రొఫెసర్గా చేశాను. ఆ తర్వాత నేను గ్రూప్ 1 వచ్చాను. సో వచ్చిన తర్వాత కూడా నేను ఇక్కడ ఇవ్వడగలగా లేడా అని లీవ్లో వచ్చాను. నేను ఒక 2 సంవత్సరాలు లీవ్ పెట్టుకుని వచ్చాను. చాలామంది ఎందుకు దాంట్లోకి వెళ్తావు, అసిస్టెంట్ ప్రొఫెసర్గా ఆయన ఉంటుంది కదా అని చాలామంది సలహాలు సూచనలు చేశారు. అనేక మంది దగ్గర, సీనియర్స్ దగ్గర నేను సలహాలు సూచనలు తీసుకొని గ్రూప్ 1 ఇది డిగ్రీ కాలేజ్ అసిస్టెంట్ ప్రొఫెసర్ ఏది, ఇక్కడ యూజీసీ స్కేల్ వస్తుంది కదా ఎందుకు అన్నారు. సో కానీ నాకు ఎప్పటి నుంచో గ్రూప్ 1 సాధించాలి, గ్రూప్ 1 సర్వీస్ తెచ్చుకోవాలనేటువంటి ఒక కోరిక మిగిలిపోయింది. కాబట్టి నా ఫ్రెండ్ గ్రూప్ 1 ఆఫీసర్, ఇప్పుడు ఐఏఎస్ ఆఫీసర్, అతను ఒకటే అన్నాడు, నువ్వు డిగ్రీ కాలేజ్ లెక్చర్ అంటే ఒక సిటీలో 1000 మంది డిగ్రీ కాలేజ్ లెక్చర్స్ ఉంటారు, సిటీలో కమిషనర్ అనేవాడు ఒకడే యూనిక్ పోస్ట్, నువ్వు ఆలోచించుకోవాలి. అది నాకు చాలా చాలా బలంగా నచ్చింది అనమాట ఆయన సలహా సూచన. ఈరోజు తన గ్రూప్ 1 నుంచి ఆయన ఐఏఎస్ ఆఫీసర్ అయ్యాడు. కాబట్టి ఆ విధంగా నాకు కూడా కష్టపడి పనిచేసి అనేక మందికి, ఒక క్లాస్ రూమ్లో నేను ఒక డిగ్రీ కాలేజ్ లెక్చర్ అంటే మా 100 మంది విద్యార్థులకు నేను తెలుస్తుంది. అదే కమిషన్ అయితే ఒక సిటీలో ఒక 4-5 లక్షల మందికి మనం సర్వీస్ చేసే ఛాన్స్ ఉంటుంది, వైడ్ స్కోప్ ఉంటుంది గ్రూప్ 1 సర్వీస్లో. సో అలా ఆలోచించుకొని నేను సర్వీస్లోకి వచ్చాను. సో దానికి తగినట్టుగా కష్టం కూడా ఉంటుంది, కష్టానికి తగిన గుర్తింపు కూడా ఉంటుంది. అందువల్ల మిత్రులు ఇద్దరికి కూడా, ఇంకొక ఉపాధ్యాయ మిత్రుడు ఏఎస్ఓగా చేరాడు. సో ఏఎస్ఓకు ఉన్నటువంటి అడ్వాంటేజెస్ కూడా జిఏడిలో చేరారు. సో కాబట్టి అక్కడ ఏంటి అడ్వాంటేజ్ అంటే, తను ఈరోజు ఒక మున్సిపల్ కమిషనరు లేదా ఒక ఆర్డీఓను ఇలాంటి డిస్ట్రిక్ట్ లెవెల్ పోస్టులు చాలా సునాయాసంగా ఆయన సాధించడానికి అవకాశం ఉంటుంది. చాలామందిగా తెలియదు. నాకు మిత్రులు ఏఎస్ఓగా చేరిన వాళ్ళ నుంచి నేను తీసుకున్నది ఏంటంటే, నేను గ్రూప్ 1లో గ్రేడ్ 2 మున్సిపల్ కమిషనర్, గ్రేడ్ 3లో వచ్చాడు ఆయన. నెక్స్ట్ ఆయన ఒక 5 ఏళ్ళకో 4 ఏళ్ళ తర్వాత మళ్ళీ గ్రేడ్ 2కి వస్తాడు, గ్రూప్ 1 క్యాడర్కి వస్తాడు. ఆ తర్వాత నెక్స్ట్ స్టెప్ బై స్టెప్ ఇలాగా స్పెషల్ గ్రేడ్, సెలెక్షన్ గ్రేడ్, రీజనల్ డైరెక్టర్ క్యాడర్, ఇలా పోస్టులు చాలా ఫాస్ట్ ప్రమోషన్ ఛానల్ ఉన్న డిపార్ట్మెంట్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్.
అందువల్ల చాలా మంచి మంచి ప్రమోషన్స్ వస్తాయి రవీంద్ర గారికి. ఏఎస్ఓకు అడ్వాంటేజ్ ఏంటంటే ఏఎస్ఓ నుంచి నెక్స్ట్ ఎస్ఓ అవుతారు. ఎస్ఓ అయిన తర్వాత తర్వాత తను ఒక ఎంఆర్ఓగా వెళ్ళాలి అంటే వెళ్ళొచ్చు, లేదు ఇంకా కొంతకాలం వెయిట్ చేసి డిప్యూటీ కలెక్టర్గా వెళ్ళాలి అంటే అసిస్టెంట్ సెక్రటరీ స్థాయికి వచ్చిన తర్వాత నేరుగా డిప్యూటీ కలెక్టర్గా వెళ్ళే ఛాన్స్ ఉంటుంది. అలాగే మున్సిపల్ కమిషనర్గా చాలామంది ఎస్ఓలుగా ఉన్నటువంటి మిత్రులందరూ కూడా నేరుగా గ్రేడ్ 1 అంటే గ్రూప్ 1 కంటే ఒక స్టెప్ ముందుగా మున్సిపల్ కమిషనర్గా వెళ్ళే ఛాన్స్ కూడా ఈ అబ్బాయికి ఉంటుంది. సో అందుకని అనేక మన డిస్ట్రిక్ట్ రిజిస్ట్రార్గా వెళ్ళొచ్చు, చాలా అవకాశాలు ఉన్నాయి. అనేక రంగాలకు వెళ్ళేదానికి అవకాశం ఉంది. ఒక యూనిఫామ్ పోస్టులు తప్ప మిగిలిన అన్ని పోస్టుల్లోకి సెక్రటేరియట్లో ఉన్న ఏఎస్ఓలు వెళ్తున్నారు. అందువల్ల తనకి గ్రూప్ 1 అధికారి అయ్యేటువంటి ఛాన్స్ కూడా ఉంది సుబ్బారావు గారికి. అవన్నీ కూడా సర్వీస్లోకి వెళ్ళిన తర్వాత తెలుసుకొని వాళ్ళు ముందుకు వెళ్ళొచ్చు అని చెప్పేసి తెలియజేస్తున్నారు. అందుకని ఈరోజు ఈ గ్రూప్ 1 గ్రూప్ 2 సర్వీసులు ఏవైతే ఉన్నాయో గ్రూప్ 2లో ఉన్న వాళ్ళందరూ కూడా మహా అంటే ఒక 6 నుంచి 8 ఏళ్ళ సర్వీస్ లోపల వాళ్ళు గ్రూప్ 1 క్యాడర్కి చేరుకునేటువంటి ప్రమోషన్ ఛానల్ ఉంది కాబట్టి సో ఇద్దరికి కూడా మరి సర్వీస్లో చేరిన తర్వాత చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. ముఖ్యంగా ప్రజా జీవితంతో కూడుకున్నటువంటి మున్సిపల్ కమిషనర్ లాంటి పోస్ట్ చూస్తే మరి చాలా సవాళ్ళు ఉంటాయి. ఉపాధ్యాయుడిగా మనం చాలా సర్వీస్లో ఎలాంటి చిన్న రిమార్క్ లేకుండా నేను 20 ఏళ్ల పాటు ఎక్కడ కూడా ఒక ఛార్జ్ కూడా ఫ్రేమ్ కాకుండా నేను నా సర్వీస్ 20 ఇయర్స్ టీచింగ్ ప్రొఫెషన్ నుంచి వచ్చాను. ఇక్కడికి వచ్చి 7 ఏళ్ళు అయింది. ఇక్కడ 7 ఏళ్లలో కూడా ఎక్కడ రిమార్క్ లేదు. ఈరోజు గ్రూప్ 2లో సెలెక్ట్ అయిన స్టూడెంట్ ఇంటర్మీడియట్లో రవీంద్రకి, అలానే ఏఎస్ఓగా సెలెక్ట్ అయిన సుబ్బారావు గారికి నా హృదయపూర్వక శుభాశీస్సులు. చాలా సంతోషం. ఉపాధ్యాయ వృత్తి మేము అదే ప్రొఫెషన్లో ఉన్నాం. ఉపాధ్యాయ వృత్తి డిఎస్సి రావడమే చాలా గ్రేట్. ఈ రోజుల్లో కాంపిటీషన్లో బీఈడీలో టీటీసీ చదివి 100 మంది కాంపిటీషన్లో డిఎస్సి ద్వారా టీచర్ పోస్ట్ రావడమే చాలా కష్టం. ఆ టీచర్ పోస్ట్ సాధించి అంతటితో తృప్తి పడకుండా మళ్ళీ ఎగ్జామ్స్ రాస్తూ నా తెలిసి సెక్రటేరియట్ కోసం సెలెక్ట్ అయ్యాడు రవీంద్ర. బిఫోర్ 2019 అనుకుంటాను. ఏపీ సెక్రటేరియట్ జూనియర్ అసిస్టెంట్గా సెలెక్ట్ అయ్యాడు. కొన్నాళ్ళు అక్కడ జాబ్ చేసి మళ్ళీ తనకు టీచింగ్ ప్రొఫెషన్ మీద ఇంట్రెస్ట్తో మళ్ళీ వెనక్కి వచ్చి టీచర్గా జాయిన్ అవ్వడం, మళ్ళీ నేను ప్రయత్నంలో గ్రూప్ 2లో మున్సిపల్ కమిషనర్గా రావడం. రవీంద్ర నా స్టూడెంటే కాదు, మా హర్షిని కాలేజ్ గెస్ట్ ఫ్యాకల్టీ కూడా. డిగ్రీ కాలేజీలో తనకున్న టైంలో సాయంత్రం కూడా మా పిల్లలకి BA పిల్లలకి గెస్ట్ ఫ్యాకల్టీగా వస్తుంటారు. మంచి సబ్జెక్టు. నేను ఎప్పుడో 96 నుంచి చెప్తున్నాను. రవీంద్ర సుబ్బారావు గారితో నా పరిచయం లేదు, ఇప్పుడే చూశాను. రవీంద్రతో 96 నుంచి నా పరిచయం. విద్యార్థిగా తర్వాత డిఎస్సి సెలెక్ట్ కావడం. అందులో మా డీన్ ఆంజనేయులు గారికి రోజు సాయంత్రం మా కాలేజీ దగ్గరికి వచ్చి రోజు మాతో కూర్చుంటా ఉంటాడు. ఇలాంటి మంచి వ్యక్తులకి టీచింగ్ ప్రొఫెషన్ నుంచి ఒక మంచి ప్రొఫెషన్ క్యారెక్టర్. ముఖ్యంగా రవీంద్రకి మొన్న కూడా చెప్పాను, నీకు కరెక్ట్ టైంలో వచ్చింది రవీంద్ర. ఎందుకంటే ఇప్పటివరకు తీసుకోవడంలో వేసుకుంటూ తిరుగుతూ క్లాసులకు వెళ్ళాలి. ఇక్కడ నుంచి భగవంతుడు ఆశీస్సులతో నీకు ఒక కారు ఉంటుంది, ఒక డ్రైవర్ ఉంటాడు, ఒక అటెండర్ ఉంటాడు. సో నీకు కూడా నీకు ఏది కావాలని భగవంతుడు రైట్ టైంలో ఇచ్చాడు. దాన్ని ఉపయోగించుకొని ఇంకా వీరుంటే కష్టపడి మీరిద్దరు కూడా సివిల్ స్కోర్ కొడితే మా అందరం చూడాలనుకుంటున్నాం. 10-12 సంవత్సరాల నుంచి తెలుసు. ఈ రవీంద్ర బాబు చాలా తెలివైనటువంటి వాడు. కాకపోతే తను ఇంకా ప్రయత్నం చేసినట్టయితే ఇంకా మంచి పోస్ట్ రాగలిగింది. ఎందుకంటున్నానంటే అతనికి దీని మీద ఎంత ఇంట్రెస్ట్ ఉందో ఈ టీఎంఎస్ తెలుగుదేశం మీద కూడా అంతే ఇంట్రెస్ట్. అందుకని ఏంటంటే 3 పడవల మీద తోడు పెట్టేందుకు కొంత డబ్బు తగ్గిందనుకుంటున్నాను. అట్లా కాకుండా ఒకే పొట్టతో ఉన్నట్టయితే గ్యారెంటీగా సివిల్స్ కొట్టే అంత తెలివితేటలు రవీంద్రలో ఉన్నాయి. అందువల్ల రవీంద్ర ఇంకెట్లా మున్సిపల్ కమిషనర్గా చేరబోతున్నారు కాబట్టి, నువ్వు రాజకీయాలకు దూరంగా ఉన్నారు కాబట్టి ఎక్కడైనా కూడా నీ దృష్టి సివిల్స్ మీద పెట్టి నెక్స్ట్ సివిల్స్ కొట్టాలని మనసారా కోరుకుంటున్నాను. అదేవిధంగా ఇంకొక మిత్రుడు రావురి సుబ్బారావు ఏఎస్ఓగా సాధించినందుకు అతన్ని కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తూ సెలవు తీసుకుంటున్నాను. అందరికీ కూడా హృదయపూర్వక
నమస్కారం సార్. మమ్మల్ని ముందుగా సార్ వాళ్ళందరూ మమ్మల్ని అభినందించారు. ఆయన వెచ్చించి మీ అందరికీ కూడా శిరస్సు నమస్కరిస్తున్నాను సార్. మీరు ఇచ్చినటువంటి సలహాలు సూచనలు తప్పకుండా మా ఉద్యోగ జీవితంలో ఉపయోగించుకున్నాను సార్. సార్ నా గురించి మాది కొత్తకోట నాగరికపాడులో నేను 2001 నుంచి టీచర్గా పనిచేస్తున్నాను సార్. ప్రస్తుతం మధ్యపాడు మండలం ఆన్లైన్లో పనిచేస్తున్నాను. మేము ఈ గ్రూప్స్ సంబంధించి ప్రిపరేషన్ మన మిత్రుడు మాకంటే ముందు నుంచే ప్రిపేర్ అవుతున్నాడు రవీంద్ర, తర్వాత మురళి అని వీళ్ళందరూ కూడా ఆంజనేయ సార్ వీళ్ళందరూ గ్రూప్స్ ప్రిపేర్ అవుతున్నారు. వాళ్ళు కొంచెం స్ఫూర్తిగా తీసుకుని నేను కొంచెం లేట్గా ఈ గ్రూప్స్కి ప్రిపేర్ అవ్వడం జరిగింది. నేను 2019లో ఒక అటెంప్ట్ ఇచ్చాను, అప్పుడు మిస్ అయింది. తర్వాత 23లో మళ్ళీ నోటిఫికేషన్ పడ్డప్పుడు మళ్ళీ ఒక అటెంప్ట్ ఇద్దామని చెప్పి కొంచెం కష్టపడి చదువుతుంది. ఆ సమయంలో ఈ 2 సంవత్సరాల్లో ఫ్యామిలీలో మా మదర్ ఫాదర్ ఇద్దరు కూడా ఆ టైంలోనే కోల్పోవడం జరిగింది హాస్పిటల్ చదువుతాం. అయినా కూడా ఆ ప్రభావం దాని మీద పడకుండా వాళ్ళకి ట్రీట్మెంట్ ఇప్పిస్తూనే ప్రిపేర్ అయ్యి ప్రస్తుతం గ్రూప్ 2లో ఎంపిక కావడం జరిగింది సార్. తర్వాత మిత్రుడు రవీంద్ర నా క్లాస్మేట్ 99 2001 D.Ed క్లాస్మేట్స్ ఇద్దరు మేము మంచి మిత్రుడు. తర్వాత ఈ గ్రూప్స్ ప్రిపరేషన్ దాదాపు ఇద్దరం ప్యానల్గా ప్రిపేర్ అయ్యాము. ప్రతిరోజు కలుసుకుంటాం, డిస్కస్ చేసేవాళ్ళని. చాలా రవీంద్రకి ఉన్న విశ్లేషణ అది అతని మెమరీ కానీ అతని విశ్లేషణ కానీ చాలా బాగుంటుంది. ఏదైనా సబ్జెక్టు విశ్లేషించి చెప్పాలన్నా ఏదైనా డౌట్ అయినా అతని దగ్గర అది క్లారిఫై అయిపోతుంది. అలా అతని యొక్క సాంగత్యంలో ఇద్దరం కూడా ప్రిపేర్ అయ్యాము. తర్వాత రిజల్ట్ వచ్చిన రోజు నైట్ 3:30కు రవీంద్ర నాకు ఫస్ట్ కంగ్రాచులేట్ చేసింది. థ్యాంక్ యూ రవీంద్ర. 3:30కి నాకు ఎంసీడీ జిఏడి అని ఫస్ట్ 3:30 దాకా మెలకువగా ఉండి ఆ రోజు రిజల్ట్ వచ్చిందని వేసింది. నేను కొంత సమయం చూసి తర్వాత రవీంద్ర 3:30కి లేసి రిజల్ట్ చూసుకున్న వెంటనే ఉత్సాహంతో ముందు నన్ను అభినందించిన వ్యక్తి రవీంద్ర. ఇలాంటి వ్యక్తి మరి రాబోయే రోజుల్లో కూడా మున్సిపల్ కమిషనర్గా మరింత సక్సెస్ఫుల్గా ఉండి సార్వాణించిన కొన్ని దేనగాను రోడ్డు కానీ పిల్లవాడిలానే తిరుగుతున్నానే అనే ఉద్దేశంతో మా అమ్మమ్మ గారు తాతయ్య గారు వేది పొన్నమ్మ మునయ్య గారు వారు మా మేనమామలు వెళ్ళి శ్రీనివాసరావు గారు కొండయ్య గారు వెంకటరావు గారు ఒంగోలు తీసుకొచ్చేసి మరి మా నాన్న వ్యవసాయం ఇక్కడికి వచ్చి ఏం చేయలేదు. ఆ రోజు రిక్షా తొక్కి నన్ను చదివించారు. తర్వాత కాలంలో అనేక కష్ట నష్టాలన్నీ అంటే నా గొంతు సహకరించలేదు, సంక్షిప్తంగా చెప్తున్నాను. 1999లో డైసెట్లో ర్యాంక్ రావడం జరిగింది. ఆనాడు ప్రతిభా పురస్కారాలు మన ప్రియతమ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు ప్రతిభా పురస్కారాలు ప్రకటిస్తే రాష్ట్ర వ్యాప్తంగా ఇచ్చిన 30 పురస్కారాల్లో నాది ఒక పురస్కారంగా అవుతుంది. 20,000 రూపాయలు వచ్చింది. 20,000 రూపాయలతోటి మా నాన్న వాళ్ళు రిక్షా ఆపించేసి టిఫిన్ బంక్ పెట్టించాను. ఇప్పటికి కూడా అమ్మ టిఫిన్ నడుపుతుంటుంది వేరే చౌదరి ముగ్గుల హాస్పిటల్ ముందు. అదేవిధంగా నా యొక్క ఈ పయనంలో నాకు ఆర్థిక కష్టాలు 2 చెల్లెళ్ళు ఆర్థిక కష్టాలు కొనసాగుతున్నాయి. మొదటి నుంచి కూడా మాకు అన్నదండగా మా పిన్ని బాబాయ్ ఉన్నటువంటి ఇక్కడ ఉన్న వాళ్ళు కొల్లు రమణారావు డాక్టర్, అదేవిధంగా కొల్లు లక్ష్మి గారు, మా తమ్ముడు ఫారిన్లో ఉన్నారు. 2016లో భారీ గ్రూప్ 2 నోటిఫికేషన్ వచ్చిందండి. ఈ మధ్యకాలంలో నా మిత్రుడు ఆంజనేయ గారు నాకు గ్రూప్స్ మెంటర్, అదేవిధంగా మా మురళి అండి ఇక్కడ ప్రస్తుతం జరుగుమల్లి ఎంఆర్ఓ, అదేవిధంగా కొద్దిమంది ప్రిపేర్ అవుతున్నారు. ప్రిపేర్ అవుతున్నప్పుడు నేను నా దగ్గరికి వెళ్తున్నాను, మాట్లాడుతున్నాను. కానీ నేను 2016 వరకు గ్రూప్ 2 అప్లై చేయలేదు, గ్రూప్ 1 అప్లై చేయలేదు. నాకు కొంచెం టీచింగ్ మీద ఇష్టంతో ఆ మాయలోనే ఉండిపోయాను, ఆ భక్తులోనే ఉండిపోయాను. అయితే మొట్టమొదటిసారి 2016లో గ్రూప్ 2 ప్రిపేర్ అయ్యింది. ప్రిలిమ్స్ అత్యధిక మార్కులతో క్వాలిఫై అయ్యాను. ఎవరైతే 20 తహసీల్దార్లు ఉన్నారో వారితో సమానమైన మార్కులు వచ్చాయి. అయితే మెయిన్స్ నాటికి
గ్రూప్ 2 వదిలేసానండి. గ్రూప్ 1 చాలా మంది క్వాలిఫై కాలేదు. ఆ రోజు ప్రిలిమ్స్ వచ్చినటువంటి టైంలో ఆ రోజు మున్సిపల్ కమిషనర్ గ్రూప్ 1లో OH రిజర్వేషన్ ఉంది అని చెప్పేసి గ్రూప్ 2ని ఆపి గ్రూప్ 1 హైదరాబాద్ ఉండి ప్రిపేర్ అయ్యాను. బాగా కష్టపడ్డాను. అయితే దురదృష్టవశాత్తు మెయిన్స్ ఎగ్జామ్స్ రాసేటప్పుడు నా ఆరోగ్యం సహకరించక నన్ను హాస్పిటల్లో జాయిన్ చేయడం జరిగింది. కానీ భగవంతుడు ఆశీస్సులు ఏమో నాకున్న జ్ఞానము ఏమో ఏం జరిగిందంటే యాదృచ్ఛికంగా నేను చేసిన గ్రూప్ 2లో నాడు నాకు 2016 గ్రూప్ 2లో R&Bలో మేనేజ్మెంట్గా జాబ్ వచ్చిందని 1.5 years చేశాను. అదే సమయంలో మా నాన్నగారు చనిపోయారు. మరి నాకు ఆడుకునేవాళ్ళు సార్. మునియ మనమండి సార్, మన ఐదు ఆడుకుని దాటి గోధుమని ఆడుకునేవాళ్ళు. అదేవిధంగా సారు లైన్స్ చైర్మన్ ఉన్నప్పుడు, ప్రెసిడెంట్ ఉన్నప్పుడు నేను లైన్స్ నెంబర్ సార్. అదేవిధంగా మా గురువు గారు నేను ఇంటర్మీడియట్ చదువుతున్నప్పుడు నా జీవితంలో 100% మార్కులు పొందినటువంటిది మ్యాథ్స్. ఆనాడు నాకు 100కి అంటే 75 మార్కులు రావడానికి కారణమైన వ్యక్తి నా జీవితంలో ఒకే ఒక రికార్డు మా గురువు గారు. నాకు రేపు చేపట్టబోయే ఉద్యోగంలో ఆదర్శంగా తీసుకున్నటువంటి వ్యక్తి డాక్టర్ శ్రీ కోడూరి వెంకటేశ్వర గారు. ఎందుకంటే సాధారణంగానే నేను గత 2-3 సార్లు కలిసాను. మా దివ్యాంగ సోదరులను కలిస్తాను. అదేవిధంగా లైఫ్ వాళ్ళ ప్రోగ్రాంలో కూడా కలిసాను సార్. సారు చెప్పిన కొండవీటి శాస్త్రం నాకు ఎప్పటికీ గుర్తుంది. మీ సచివాలయం సారు ఎంత ఈజీగా మన నగరాన్ని సుందరంగా తీర్చిదిద్దడమే కాకుండా తన క్రింది సిబ్బంది కూడా ఉన్నతమైన స్థానానికి ఎంకరేజ్ చేస్తూ వాళ్ళకి ఏపీ హిస్టరీని అద్భుతంగా బోధించారండి. వాళ్ళందరితో డిస్కస్ చేసినప్పుడు నేను కూడా కమిషనర్ గారిని అడగండి, నేను వస్తానని వాళ్ళని రిక్వెస్ట్ చేశాను సార్. ఆనాడు మీ పుస్తకం కూడా చదివాను, మీ నోట్స్ ఎక్స్ట్రాడనరీ సార్. దాన్ని రేపు ప్రయత్నం చేస్తాను చెప్పి మీ గైడెన్స్ తోటి ముందుకెళ్తాను. ఈ అవకాశం ఇచ్చినటువంటి తెలుగునాడు ఉపాధ్యాయ సంఘానికి ఇక్కడికి వచ్చేసినటువంటి ప్రతి ఒక్కరికి కూడా పేరు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఆరోగ్యమే మహాభాగ్యం అంటారు, కానీ ఆరోగ్యాన్ని నమ్మకంగా కాపాడే స్థానం ఎక్కడ? ఇది ఒంగోలులో మీకు దగ్గరగా మన వెంకటరమణ నర్సింగ్ హోమ్ ప్రైవేట్ లిమిటెడ్. కేరింగ్ యువర్ లైఫ్ 54 ఏళ్ల విశ్వాసంతో ఇది ఒక హాస్పిటల్ కాదు, ఇది ఒక విశ్వాసం. 3 తరాలుగా వేలాది కుటుంబాలను ఆరోగ్యంగా నిలిపిన ఆదరణ. మా నిపుణుల వైద్య బృందం మా దగ్గర అనుభవం కలిగిన బృందంలో అందించే సేవలు న్యూరో సర్జరీ, జనరల్ మెడిసిన్, డయాబెటీస్, పల్మనాలజిస్ట్, జనరల్ సర్జరీ, ఆప్థమాలజీ, యూరాలజీ, ఆర్థోపెడిక్, ENT, పీడియాట్రిక్స్, డెంటల్ సర్జరీ, అనెస్థెషియాలజీ, గైనకాలజీ, కార్డియాలజీ, ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్. ఒంగోలులో ఆరోగ్యానికి ఒక కొత్త శకం ప్రారంభమవుతుంది. వెంకటరమణ ఐ హాస్పిటల్ ప్రారంభించబడింది. కంటి ఆరోగ్యానికి ప్రత్యేక పరిష్కారంగా ప్రభుత్వ ఉద్యోగులు, రిటైర్డ్ ఉద్యోగులు మరియు వారి కుటుంబ సభ్యుల కోసం EHS ద్వారా వైద్యం. క్యాష్లెస్ సేవలు మెడియాసిస్, స్టార్, GHPL, ఆదిత్య బిర్లా, బజాజ్ అలియన్స్ మరియు ఇతర ప్రముఖ హెల్త్ స్కీమ్లు అందుబాటులో ఉన్నాయి. ఆరోగ్యశ్రీ, డాక్టర్ NTR వైద్య సేవా నిధి అందుబాటులో ఉన్నాయి. చిరునామా RTC బస్ స్టాండ్ ఎదురుగా, కర్నూలు రోడ్, ఒంగోలు. ఫోన్ నంబర్ 08592282623, సెల్ నంబర్ 9100679099. ఐ హాస్పిటల్ నంబర్ 9866484770. వెబ్సైట్ www.venkatramanarsinghome.com. ఫేస్బుక్ www.facebook.com/pkrnh. వెంకటరమణ నర్సింగ్ హోమ్, 3 తరాల విశ్వాసం, నూతనతతో కూడిన సేవ. మేము కేవలం చికిత్స చేయము, మేము శ్రద్ధ వహిస్తాం, పరిరక్షిస్తాం. సేవ చేయడం మాకు ధ్యేయం.